హాయ్ ఎవ్రీవన్, ఈ ప్రాసెస్లో గులాబ్ జామున్ చేస్తే ఎక్కడ స్క్రాచెస్ రాకుండా సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. నా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నా. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు పిండిని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్ద ఇలా బ్రష్ చేస్తే పిండి ముద్ద సాఫ్ట్గా ఉండాలి, అంతే. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. అక్కడ ఒక బౌలు పిండి వచ్చింది కదా, ఇప్పుడు 1.5 బౌలు షుగర్ వేసుకోవాలి. 3 బౌల్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పాకం మరిగించుకోవాలి. ఈ పాకం మరిగేటప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు పాకం ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇలా వేలితో పట్టుకొని చూస్తే జిగరగా అనిపిస్తే పాకం రెడీ అయిపోయినట్టే. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసుకున్న గులాబ్ జామున్ వేసుకోవాలి. ఇవి ఎక్కువ టైమ్స్ కలపకూడదు, అలా జస్ట్ కలపాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి. ఇవి 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, గులాబ్ జామున్ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.